కొంతమంది వ్యక్తులను మనం గమనిస్తే రాత్రింబగళ్ళు ప్రయాసపడతారు. ఒక్క గంట కూడా వారు గ్యాప్ ఇయ్యరు. ఒక్క గంట కూడా వారు విరామం తీసుకోవడానికి టైం ఉండదు. అంత బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్ ఉంటుంది. నిద్ర కూడా సరిగా సఫిషియెంట్గా పోరండి. వారు 8 గంటల నిద్ర కూడా పోరు. 3 గంటలు, 4 గంటలు, 2 గంటలు నిద్రపోతుంటారు. ఫుల్ బిజీగా ఉంటూ ఉంటారు. రాత్రింబగళ్ళు ప్రయాసపడి ఏదో సంపాదిద్దాం, నా పిల్లలకి ఏదో కూడబడదాం, అది చేద్దాం, ఇది చేద్దామని ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ చివరికి వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. అంత ప్రయాసపడి రాత్రింబగళ్ళు శ్రమపడి ఆయన చేసిందంతా వ్యర్థమే అయిపోతుంది. ఈ లోకమంతా సంపాదించుకున్న తర్వాత అతను ప్రాణాన్ని పోగొట్టుకుంటే, నిన్ను నువ్వు నష్టపరుచుకుంటే నీకు వచ్చే ప్రయోజనం ఏంటి అని పరిశుద్ధ గ్రంథం ప్రశ్నిస్తుంది. చూద్దాము. లూకా సువార్త 9వ అధ్యాయము 28